అమెరికా దేశంలో వేదాంత విద్యను అభ్యసించి మరి సహవాస పరిచయలో విరివిగా వాడబడుతూ ఉన్నారు. మనకందరికి సుపరిచితులు. విజయవాడలో ఒక శ్రేష్టమైన పరిచయం జరిగిస్తూ ఉన్నారు. వారి ఏదైనా మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. దైవజనులకి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీ దగ్గర నిలువబడి దేవుని యొక్క వాక్యం అందించడము దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను భావిస్తూ నన్ను నేను తగ్గించుకొని దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. నా అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపర్లు, దేవుని యొక్క సేవకులు సోమరావు గారికి నా వందనాలు, ఆయన కుటుంబానికి నా వందనాలు. పిల్లరా, మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనము. యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనము. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. కళ్ళు మూయండి. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి చిన్న ప్రార్థన. దేవుని యొక్క వాక్యము వినబోతుండగా దేవుని యొక్క సహాయం కొరకు, దేవుని యొక్క సన్నిధాత్మ కొరకు, ఆయన పరిశుద్ధాత్మ సహాయం కొరకు, దేవుని యొక్క నడిపింపు కొరకు, దేవుని యొక్క సన్నిధి కొరకు, వాక్య జ్ఞానం కొరకు ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసి నోరు తెరిచి నాతో కలిసి మౌనంగా ఉండకుండా ప్రార్థన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. కొద్దిసేపు ప్రార్థిద్దాం. దేవుడు ఇచ్చినటువంటి ఈ మంచి తరుణము ఆరాధన దినము కొరకే వందనాలు ప్రభువా అని చెప్పి ముందుగా దేవునికి స్తుతులు చెల్లిద్దాం. దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీకు పాటలు పాడుతూ నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చావు. నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో నీ వాక్యము వినబోతుండగా నీ వాక్య సమృద్ధి నాకు దయచేయండి. నా హృదయాన్ని దేవా నీ వాక్యంతో నింపండి అని చెప్పి నోరు తెరిచి ప్రార్థిద్దాం. మౌనంగా ఉండవద్దు. పిల్లరా, మీతో కలిసి ప్రార్థిస్తూ ఉండగా నాతో కలిసి చిన్న ప్రార్థన. నోరు తెరిచి ప్రార్థన చేయండి. దేవుడిని అడగండి. దేవుడు మన హృదయ ఆశలను దేవుడు తృప్తిపరుస్తాడు. ఆయన వాక్యంతో మన హృదయాన్ని నింపుతాడు. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను అంటున్నాడు దేవుడు అతని వాక్యం ద్వారా. మా దేవ, మా ప్రభువా, మా రక్షక, విశ్వాసుల ప్రార్థన సహవాసము అనేటువంటి ఈ సహవాసాన్ని మాకు అనుగ్రహించో దేవా. ఇన్ని సంవత్సరాలుగా మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు నాయనా. నీ వాక్యంతో మా హృదయాలను నింపుతూ ఉన్నావు. నీ వాక్యంతో మమ్మల్ని తృప్తిపరుస్తూ ఉన్నావు. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ దాసునైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రియ బిడ్డలకు నీ వాక్యాన్ని అందించిన ఉండగా నీ సహాయం నాకు దయచేయండి. నీ సిలువ చాటున ప్రభువా నన్ను మరుగుపరచండి ప్రభువా. ఏ వాక్యమైతే మాకు అవసరమో దేవా, ఆ వాక్యంతో మాతో మాట్లాడండి. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరచండి ప్రభువా. ఏ లోటుతో వచ్చామో ఆ లోటును మీరు తీసివేయండి దేవా. నీ కృపచేత మా విశ్వాసమును బలపరచండి. మమ్మల్ని ప్రభువా నీ వాక్యంతో మమ్మల్ని ఆదరించండి నాయన. గాయపడిన వారు వచ్చారు ప్రభువా, వారి యొక్క గాయాన్ని మీరు ముట్టండి నాయన. మీరు స్వస్థపరచు యెహోవాను నేనే అని నీ వాక్యంలో సెలవిచ్చావు. ఇటువంటి గాయాలతో మేము వచ్చాము నీకు తెలుసు ప్రభువా. నాయన, మా హృదయాన్ని మీరు పరీక్షించండి. మా హృదయాలను నీకు అర్పిస్తూ ఉన్నాం ప్రభువా. నీ వాక్యాన్ని అందించిన ఉండగా నాయన, నీ మెండైనటువంటి హస్తము, నీ బలమైన హస్తము, నీ పరిశుద్ధాత్మ సన్నిధి మా మధ్య ఉంచండి. నీ ఆ సన్నిధి, ఆ సహాయం నాకు దయచేయమని దేవా. ఇక్కడ కుడి వచ్చి ప్రభా నోరు తెరిచి ప్రార్థిస్తున్నటువంటి ఆసక్తి గల హృదయాన్ని ప్రతి వ్యక్తిని మీరు ముట్టి నేను మీరే బలపరిచి ఈ యొక్క వాక్య సమయంలో మాకు దీవెనకరమైన ఆశీర్వాదకరమైన నీ మాటలు మాకు దయచేయమని మేమందరము కూడా నీ ప్రశస్తమైన హస్తాలకు సమర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామం నడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వచ్చిన యేసయ్య యొక్క అనుభవాలు. యూద దేశాన్ని విడిచి గలిలయ దేశానికి యేసయ్య వస్తూ ఆయన జీవితంలో లేదా యేసయ్య
పరిచర్య జీవితంలో, యేసయ్య యొక్క వ్యక్తిగత జీవితంలో, యేసయ్య యొక్క సేవా జీవితంలో ఆయనకు ఎదురవుతూ ఉన్నటువంటి యేసయ్య అనుభవాలు ఈ అధ్యాయంలో రాయబడినాయి. అంత మాత్రమే కాదు ప్రియులరా, యేసయ్య దేవుని యొక్క కుమారుడు అని గ్రహించి, ఆయన దేవుని కుమారుడు అని గ్రహించి, ఆయన ఈ లోక రక్షకుడు అని గ్రహించి, ఆయనను చూడటానికి లేదా ఆయన యొక్క మాటలు వినటానికి ఆయన సన్నిధికి వచ్చినటువంటి ఒక విశ్వాసురాలి యొక్క అనుభవాలు, ఆ విశ్వాసురాలు సమరయ అనేటువంటి పట్టణం నుంచి వచ్చినటువంటి స్త్రీ, ఆ స్త్రీ యొక్క అనుభవాలు, తర్వాత యేసయ్య సేవా పరిచర్య యొక్క అనుభవాలు మన ముందు ఈ యొక్క యోహాను సువార్త 4వ అధ్యాయంలో మన ముందు దేవుడు ప్రత్యక్షపరిచినట్లుగా లేఖనాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నటువంటి ఒక క్రైస్తవుడిగా లేదా ఈ సంఘ సభ్యుడిగా, విశ్వాసిగా ఉదయకాల సమయంలో నీ యొక్క అనుభవాలు, నీ విశ్వాస అనుభవాలు, నీ ఆత్మీయ అనుభవాలు, ఈ సహవాస అనుభవాలు ఎంతవరకు నీవు నేను లేదా మనము ఎంతవరకు మనం నేర్చుకోగలిగాం, మన సహవాస అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి, ఉదయకాల సమయంలో సహవాసం మనకు ఏం నేర్పించింది, ఇన్ని సంవత్సరాల వ్యవధిలో రక్షణ పొందినటువంటి ఇన్ని సంవత్సరాల కాలంలో దేవుడు రక్షకుడైనటువంటి మన యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క సహవాసం అంటే నేను విశ్వాసుల ప్రార్థన సహవాసము అంటే ఆ సహవాసం గురించి ఎక్కువగా మాట్లాడటం లేదు, కానీ సహవాసం అంటే ఒక్కరు లేదా ఇద్దరు కూడి ఉన్నప్పుడు ఆయన తన సన్నిధిని ఆయన ఉంచుతాను, మీ మధ్య నేను ఉన్నాను అని వాగ్దానము చేసినటువంటి దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు యొక్క సంఘములో రక్షింపబడినటువంటి ఒక విశ్వాసిగా, ఈ సంఘములో నాటబడినటువంటి ఒక సంఘ సభ్యుడిగా, విశ్వాసిగా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకునిగా నేను అడుగుతా ఉన్నాను, నీ యొక్క అనుభవాలు దేవుని దగ్గర ఎట్లా ఉన్నాయి, నువ్వు ఏం నేర్చుకోగలిగావు, ఏం నేర్చుకుంటూ ఉన్నావు, దేవుడు నీకు నేర్పించినటువంటి సహవాస అనుభవము లేదా సంఘ అనుభవము లేదా విశ్వాస అనుభవము ఏమై ఉన్నది ఉదయకాల సమయంలో అని ఒక్కసారి ఈ యొక్క వాక్య సమయంలో వాక్యం వింటూ ఉన్నప్పుడు నీ హృదయాన్ని లేదా మన హృదయాలను ఒకసారి పరిశీలన మనము చేసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా 4వ అధ్యాయంలో ఆయన తన శిష్యులతో ఎప్పుడు కూడా ఆయన నడుస్తున్నట్లుగా ఆయన నడుస్తూ ఉన్నాడు. యోహాను కంటే ఎక్కువ మందిని శిష్యులుగా ఆయన చేసుకుని వారికి బాప్తిసం ఇచ్చుచు సంగతి పరిశీలు వినిరని ప్రభువుకు తెలిసినప్పుడు ఆయన యూదయా దేశం విడిచి గలిలయ దేశానికి తిరిగి యేసయ్య వస్తున్నట్లు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మొదటి వచనం చూసినట్లయితే యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని వారిని బాప్తిసం ఇచ్చుచున్నటువంటి సంగతులు పరిసయ్యులు వినిరని ఆ విషయాన్ని ప్రభువుకు తెలిసినప్పుడు ఆయన ఆ ప్రదేశము అంటే యూదయ దేశము ఆ ప్రదేశాన్ని ఆయన విడిచిపెట్టి గలిలయ దేశమునకు ఆయన తిరిగి వెళ్ళెను. ఎక్కడైతే ప్రియులరా ఈ యొక్క ప్రభు యొక్క పరిచర్య, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్యలో ఎక్కడైతే ఆయన దేవుని యొక్క రాజ్యాన్ని ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు అనేక మార్లు ఈ యొక్క వ్యక్తులు ఎవరంటే పరిసయ్యులు లేదా శాస్త్రులు అనేటువంటి ఈ యొక్క వ్యక్తులు వారు ఎటువంటి వారంటే ధర్మశాస్త్రమందు వారు జ్ఞానము కలిగిన వారు, దేవుని యొక్క వాక్యం బాగా గ్రహించిన వారు ధర్మశాస్త్రమును చదివి ధ్యానించిన వారు, మరి దేవుడు ఎవరో వారికి తెలుసు, కానీ రక్షకుడైనటువంటి యేసయ్య గురించినటువంటి ఆయన ఇచ్చే రక్షణ, ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని ఎప్పుడు కూడా ఈ యొక్క పరిసయ్యులు ఈ యొక్క శాస్త్రులు ఎప్పుడు కూడా అంగీకరించలేనటువంటి మనస్తత్వము అంటే గ్రహింపు ఆత్మ లేని విధంగా వారు యేసయ్యను వారు వెంబడిస్తున్నట్లుగా మనము లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే వారు వస్తూ ఉన్నారు లేదా సేవను లేదా సువార్తను లేదా దేవుని యొక్క రాజ్యపు సువార్తను మరి అభ్యంతరపరిచే వారు వస్తూ ఉన్నారన్న విషయాన్ని ఎప్పుడైతే యేసయ్య తెలుసుకున్నాడో యేసయ్య ఆ యొక్క యూదయ దేశాన్ని ఆయన విడిచి గలిలయ దేశానికి ఆయన తిరిగి ఆయన
వెళ్ళిపోతా ఉన్నాడు. ఎక్కడైతే ఆయనకి అభ్యంతరం ఎదురవుతా ఉన్నదో ఆ యొక్క దేశాన్ని ఆయన విడిచిపెట్టినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే చాలా జాగ్రత్తగా చదివి దాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు చక్కగా మనకు అర్థమవుతుంది. 4వ అధ్యాయం యోహాను సువార్త 1వ వచనంలో ఆ సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువుకు తెలిసినప్పుడు ఏ సంగతి? యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా ఆయన మారుస్తూ ఉన్నాడు. లేదా యోహాను కంటే, లేదా బాప్తిసం ఇచ్చి యోహాను కంటే దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు అనేక మంది హృదయాల్ని మారుస్తూ ఉన్నాడు. అనేక మందిని మరి సువార్త ద్వారా మరి దేవుని యొక్క రాజ్య వారసులుగా ఆయన చేస్తూ ఉన్నాడు. అనేక మంది తమ జీవితాలను మారుస్తూ ఉన్నాడు. అనేక మందిని ఈ యేసయ్య వారి యొక్క రోగాలను ముట్టి స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఈ యొక్క దెయ్యాల నుండి మరి దురాత్మల నుండి పీడింపబడుతున్న వారు అనేక మందిని ఆ యొక్క దురాత్మల నుంచి యేసయ్య ఏం చేస్తూ ఉన్నాడు? విడిపిస్తూ ఉన్నాడు, విమోచిస్తూ ఉన్నాడు, స్వస్థపరుస్తూ ఉన్నాడు. లేదా ఒక విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క వాక్యం చదువుతున్నప్పుడు ఏంటంటే, గొప్ప సూచన క్రియలు మరి బాప్తిస్మిచ్చే యోహాను కంటే, లేదా 12 మంది శిష్యుల కంటే ఈ యొక్క దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు బహు ఎక్కువగా ఆయన జరిగిస్తూ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, లేదా దేవుని యొక్క పరిచర్యకు అభ్యంతరము కలుగు చేసే పరిసయ్యులు, పిల్లరా ఈ యొక్క శాస్త్రులు పరిసయ్యులను గురించి మత్తయి సువార్తలో మరి మత్తయి అంటాడు, వారు పేరుకి బయటకు వారు చక్కగా మరి సొన్నము కొట్టినటువంటి సమాధుల వల్ల వారు ఉన్నారు, కానీ వారి యొక్క అంతరంగము, వారి యొక్క హృదయము ఎట్లా ఉంటుందంటే, బయటకి సమాధులు ఎట్లా ఉంటాయి? చక్కగా అందంగా చక్కగా సున్నం కొట్టి మంచి నీట్గా దాన్ని తయారు చేస్తారు. మరి సమాధుల లోపల మరి ఆ యొక్క ఎండిపోయినటువంటి ఎముకల వలె, లేదా చచ్చిన స్థితిలో, లేదా జీవమైనటువంటి స్థితిలో, లేదా విశ్వాసంలో బలహీనమైపోయినటువంటి, లేదా ఉజ్జీవము లేనటువంటి స్థితిలో ఈ యొక్క శాస్త్రులు పరిసయ్యులు ఉన్నారని చెప్పి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అనుకుంటాను ప్రభువు ఈ యొక్క శాస్త్రులను గురించి పరిసయ్యులను గురించి మాట్లాడతాడు. ఎందుకంటే వారు పేరుకి నామమాత్రంగా వారు దేవుని యొక్క వాక్యాన్ని వారు చదివారు, నామమాత్రంగా వారు దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగిన వారు, నామమాత్రంగా దేవుడు ఎవరో వారికి తెలుసు, కానీ దేవుని యొక్క సువార్తను లేదా యేసయ్యను సంపూర్ణంగా అంగీకరించి క్రీస్తును ప్రేమించే మనస్సు, లేదా సంఘాన్ని ప్రేమించే మనస్సు, లేదా విశ్వాసులను ప్రేమించే మనస్సు వారికి లేనట్లుగా చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. అందుకే యేసయ్య ఒక చక్కటి అంటాడు, క్రీస్తు యేసుకున్నటువంటి మనస్సు మీరును కలిగి ఉండండి అని రక్షణ పొందిన వారితో యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్యకున్నటువంటి మనసు వీరికి లేదు. కాబట్టి 4వ అధ్యాయం చూస్తే ఎప్పుడైతే ఆ సంగతి యేసయ్య విన్నాడో ఆయన యూదయ దేశాన్ని ఆయన విడిచిపెట్టాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తా ఉన్నాడు? గలిలయ దేశానికి తిరిగి వెళ్ళను అని అక్కడ రాయబడింది. తర్వాత చూస్తే ఆయనను యేసే బాప్తిస్మం ఇయ్యలేదు, కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండరి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చిన గనక యాకోబు తన కుమారుడైన యేసుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్నటువంటి సమరయలోని సుఖారును ఒక ఊరికి ఆయన వచ్చాను. సుఖారు అనేటువంటి ఊరికి యేసయ్య ఏం చేస్తా ఉన్నాడంట? వస్తా ఉన్నాడు. అక్కడ పరిచర్యను చేయటానికి, సువార్తను బోధించడానికి, అక్కడ అనేక మందిని దేవుని యొక్క ప్రేమ లేదా దేవుని యొక్క రాజ్య సువార్తను ఎప్పుడు వినని వారికి, లేదా ఎప్పుడు కూడా రక్షణ అంటే తెలియని వారికి రక్షణను గురించి, దేవుని యొక్క ప్రేమను గురించి వివరించడానికి సుఖారును ఒక ఊరికి ఆయన వస్తా ఉన్నాడు. అక్కడ యాకోబు బావి ఉండెను గనక యేసు ప్రయాణం వలన ఆయన అలసి ఉన్న రీతిగానే ఆ బావి వద్ద యేసయ్య కూర్చుండెను. అలసిపోయినటువంటి క్రీస్తు. ఎందుకు అలసిపోయాడు యేసయ్య? శారీరకంగా ప్రయాణించి అలసిపోయాడా? అవ్వచ్చు. ఎందుకంటే ఆయన మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన నడుస్తూ ఉన్నాడు. అనేక మరి ఊర్లు, గ్రామాలు, మార్గాలు ఆయన ప్రయాణిస్తూ ఆయన అలసిపోతున్నటువంటి పరిస్థితులు కనపడచ్చు. అయితే మేబీ నేను అనుకుంటాను ఈ 4వ అధ్యాయంలో చూస్తే అక్కడ పరిసయ్యులు వచ్చి మరి వారు అనేక సార్లు యేసయ్యను వారు అభ్యంతరపరుస్తున్నటువంటి పరిస్థితులు అవ్వచ్చు. ఆయన మరి ఆ యొక్క అభ్యంతరాలకు, వారు పెడుతున్నటువంటి అవమానాలకు, మరి మీకు తెలుసు లేదా మనం చదివినటువంటి
వాక్యంలో ఈ పరసీలు శాస్త్రులు ఎప్పుడు కూడా యేసయ్యను ఏం చేసేవారు వాళ్ళు అభ్యంతరపరిచేవారు. యేసయ్య చెప్పే ప్రతి మాటకి వారు ఎట్లా ఉన్నారు, వాళ్ళు ప్రశ్నించేవారుగా. యేసయ్య చక్కని మాట అంటే ఏంటంటే, వారు పెదవులతో వారు నన్ను స్తుతించేవారుగా వారు ఉన్నారు, కానీ వారి యొక్క హృదయం నాకు దూరముగా ఉన్నది అని చెప్పి మత్తయి సువార్త మరి ఆ 13-14 అధ్యాయంలో ఆయన మాట్లాడతాడు ఈ యొక్క పరిశీలన గురించి. వారు నామాత్రంగా వారు పెదవులు తెరుస్తూ వారు పాటలు పాడుతూ ఉన్నారు, వారి నోటితో వారు చక్కగా పాటలు పాడుతూ నన్ను స్తుతిస్తూ ఉన్నారు, కానీ నా మందిరంలోనే వారు ఉన్నారు, కానీ వారి యొక్క హృదయము బహు దూరముగా దేవునికి ఉన్నది అని చెప్పి యేసయ్య ఈ యొక్క నామమాత్రపు విశ్వాసులుగా జీవిస్తున్నటువంటి ఇక పరస్త్రీలను గురించి దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ యాకోబు ఆ బావి దగ్గరికి ఆయన వచ్చి ఉన్నాడో, ఆయన కూర్చున్నప్పుడు అప్పటికి ఇంచుమించు 12 గంటలు, ఆయన మధ్యాహ్న కాల సమయము 12 గంటలు, అంటే మంచి ఎండ వేడి ఉన్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే దుబాయ్, ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో చూసినట్లయితే అక్కడ ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది, ఆ వేడి. మరి ఆ దినాల్లో వాహనాలు ఏమి లేవు కదా, మరి యేసయ్య నడుస్తూ ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితిలో అలసిపోయి ఆయన మరి అక్కడ యూదా నుంచి గలిలయ దేశానికి దాదాపు నడిచి వచ్చారేమో తెలియదు, కానీ ఆయన అలసిపోయి యాకోబు బావి దగ్గర ఆయన ఏం చేశాడు, ఆయన కూర్చుండెను. అప్పుడు ఇంచుమించు 12 అయింది. అప్పుడు 7వ వచనం చూస్తే, సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేయదనుకుంటూ అక్కడికి రాగా, యేసు నాకు దాహము నాకు ఇమ్మని ఆమెను అడిగాను. యేసయ్య ఆ యొక్క సమరయ స్త్రీని అడుగుతా ఉన్నాడు, నాకు దాహంగా ఉన్నది, నా దాహం తీర్చడానికి కొద్దిగా నీళ్ళు ఇమ్మని అక్కడ అడుగుతూ ఉన్నాడుగా. అక్కడ చూస్తే ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోకి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యోధాడవైనటువంటి నీవు సమరయ స్త్రీ అంటే నన్ను దాహమే పని ఎలాగో అడుగుతున్నావు అని ఆయనతో చెప్పాను. నువ్వు యోధా దేశపు వాడువు కదా, నువ్వు ఇక్కడికి వచ్చి మరి వారికి ఉన్నటువంటి సంబంధాలు బట్టి, ఆ దేశ సంప్రదాయాలు బట్టి బహుశా వారికి సరైనటువంటి సఖ్యత లేకపోయి ఉండవచ్చు. అందుకే ఆ స్త్రీ తిరిగి ప్రశ్న అడుగుతా ఉన్నది, యేసయ్యను ఏమి అడుగుతా ఉన్నది, నువ్వు మరి యూదా దేశవాడు కదా, నువ్వు వచ్చి సమరయ స్త్రీ అయినటువంటి నన్ను నువ్వు ఎట్లా నీరు అడుగుతావని ఆయనతో చెప్పాను. ఎలా అనగా, యూదులు సమరయాలతో వారు సాంగత్యము, దే డోంట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ జూడా అండ్ సమరియన్స్. యూదా మనుషులు, తర్వాత సమరయ వారి మధ్య సరైనటువంటి సఖ్యత లేనటువంటి స్నేహము, చక్కటి సహవాసము, లేదా వారి మధ్య ప్రియులారా సరైనటువంటి చక్కటి దేవుని యొక్క ప్రేమ వారి మధ్య లేదంట. ఆ విషయం అక్కడ ఆ స్త్రీ చక్కగా దేవునితో ఆమె చెబుతా ఉన్నది. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనకు అడుగుదువు, ఆయన నీకు జీవజలములిచ్చునని ఆమెతో చెప్పాను. ఏమంటాడంటే యేసయ్య, దేవుడు నీకు జీవజలములు ఇచ్చును అని చెప్పి ఆ స్త్రీతో ఎప్పుడైతే యేసయ్య మాట్లాడుతున్నాడో, అప్పుడు ఆ స్త్రీ తను తగ్గించుకొని 11వ అధ్యాయంలో యేసయ్యను అడుగుతా ఉన్నది. ఏమడుగుతా ఉన్నది స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును, తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకు ఇచ్చినటువంటి మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అన్నటువంటి మాటలో ప్రియులారా ఆ స్త్రీ యొక్క అవిశ్వాసము చాలా స్పష్టంగా అక్కడ కనబడుతున్నది. ఏమడుతున్నది ఆ స్త్రీ ఆ యొక్క 11వ వచనంలో చూస్తే, తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అన్నటువంటి ఆ స్త్రీ యొక్క ప్రశ్న, ఆ సమరయ స్త్రీ యొక్క ప్రశ్నలో, ఆమె యొక్క మనసులో, ఆమె యొక్క హృదయంలో ప్రియులారా వాస్తవానికి ఆమె ఎవరి దగ్గర ఉన్నది? యేసయ్య చెంతనే ఉన్నది. యేసయ్య మాట వింటూ ఉన్నది, యేసయ్య సన్నిధిలో ఉన్నది, ఆయన సన్నిధాత్మలో ఉన్నది, ఆయన మాటలు స్పష్టంగా వింటూ ఉన్నది. కానీ ఆ యొక్క ప్రశ్న, ఆమె తిరిగి మాట్లాడినటువంటి ఆ యొక్క మాట, లేదా ఆమె స్పందించినటువంటి ఆ యొక్క తీరు, ఆమె యొక్క
జవాబు అవ్వచ్చు. నేను అంటాను, యేసయ్య తనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నది. నేను అంటాను, ఆమె యొక్క ప్రార్థనలో కూడా ఏం కనపడుతూ ఉన్నదంటే, నా మట్టుకు నాకు ఈ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు నా మాత్రంగా ఆమె యేసు దగ్గర ఉన్నది. ఆమె వాస్తవానికి యేసయ్య దగ్గర ఉన్నది, యేసయ్య సన్నిధిలో ఉన్నది, యేసయ్యతో సహవాసం చేస్తూ ఉన్నది. కానీ అక్కడ చూస్తే ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అని యేసయ్య యొక్క విశిష్టతను ఆమె ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు అక్కడ కనబడతా ఉన్నాయి. ఆమెలో ఉన్నటువంటి అవిశ్వాసము, ఆమెలో ఉన్నటువంటి ప్రియులరా, ఆమెలో ఉన్నటువంటి భక్తిహీనత చాలా స్పష్టంగా అక్కడ మరి ప్రత్యక్షమవుతా ఉన్నది. ఆమెలో సంపూర్ణమైన విశ్వాసం కనబడటం లేదు, ఆమెలో సంపూర్ణమైనటువంటి నమ్మకము కనబడటం లేదు, ఆమెలో సంపూర్ణమైనటువంటి దేవుని మీద లేదా క్రీస్తు మీద మరి ఆధారపడే లక్షణాలు ఆమె హృదయంలో ఎక్కడ కూడా కనబడటం లేదు. వాస్తవానికి ఆమె దేవుని యొక్క సన్నిధిలో ఉన్నది, మరి దేవునితో మాట్లాడుతూ ఉన్నది. స్వయాన యేసయ్య ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆమెకు సహాయము చేయటానికి ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ పిల్లరా, ఆమె యొక్క హృదయం చూస్తే సంపూర్ణమైనటువంటి భక్తి లేనిదానిగాను మరి అవిశ్వాసురాలుగాను లేదా భక్తిహీనురాలుగాను దేవునికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ కనబడుతూ ఉన్నాయి. మరి ఏ యోధా నుంచి ఆయన తిరిగి మరి ఈ యొక్క గలిలయకు వచ్చాడో, ఏ ఉద్దేశంతో ఆ యోధాను విడిచిపెట్టాడో తెలుసా? ఆ పరసయుల యొక్క మరి భక్తిహీనత, ఆ పరసయుల యొక్క అవిశ్వాసము, ఆ పరసయుల యొక్క కఠిన హృదయము, ఆ పరసయుల యొక్క ద్వేషమును బట్టి ప్రియులారా ఆయన యోధా దేశాన్ని విడిచి ఈ యొక్క గలిలయకు వచ్చాడు. అక్కడ గలిలయకు వచ్చి అనేక మందికి ఆయన సహాయం చేయాలని ఆశపడతా ఉన్నాడు. అనేక మందికి ఆయన తన ప్రేమను చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అనేక మంది యొక్క అవసరతలు తీర్చడానికైనా సిద్ధంగా ఉన్నాడు. అనేక మంది కొరకు ప్రార్థించడానికైనా సిద్ధంగా ఉన్నాడు. అనేక మంది యొక్క భక్తిహీనతను ఆయన తీసివేసి వారికి విశ్వాసము అనుగ్రహించడానికైనా సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయనకు ఎదురవుతూ ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు, యేసయ్యకు ఎదురవుతున్నటువంటి ఎదురుగాలులు, యేసయ్యకు ఎదురవుతున్నటువంటి అవిశ్వాసులు, యేసయ్యకు ఎదురవుతున్నటువంటి భక్తిహీనులు. ఇక్కడ చూస్తే సమరయ స్త్రీ యేసయ్య ముందు అవిశ్వాసిగా కనబడుతూ ఉన్నది. ఏమాత్రము కూడా ఫలించే విశ్వాసము ఆమెలో కనబడటం లేదు. ఏమాత్రము కూడా మరి ఆమెలో సరైనటువంటి ఆశ కనబడటం లేదు. ఇక్కడ చూస్తే ఆమె యొక్క ప్రశ్న చూస్తే, నువ్వు మా తండ్రి అయినటువంటి యాకోబు కంటే నువ్వు గొప్పవాడవ్వా అని చెప్పి యేసయ్య యొక్క విశిష్టతను ఆమె సవాల్ చేస్తూ ఉన్నది. యేసయ్య యొక్క మరి ఘనతను ఆమె చాలా ఈజీగా, చాలా తక్కువగా ఆమె తీసుకుంటా ఉన్నది. యేసయ్య ఎవరో పిల్లరా, అంతకంటే ప్రాముఖ్యంగా యేసయ్య ఎవరో గుర్తించలేని అవిశ్వాసురాలుగా, భక్తిహీనురాలుగా ఈ సమరయ స్త్రీ యేసయ్య ముందు కనబడుతూ ఉన్నది. ఉదయకాల సమయంలో విశ్వాసుల ప్రార్థన సహవాసము అనేటువంటి ఈ సహవాసంలో ఒక విశ్వాసిగా, రక్షణ పొందినటువంటి ఒక విశ్వాసిగా, సభ్యురాలుగా మరి ఇన్ని సంవత్సరాలుగా దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి నీవు, మరి వాక్య సమృద్ధి పొందుకున్నటువంటి నీవు, ఈ యొక్క మందిరంలో, ఈ యొక్క సహవాసంలో వాక్య సమృద్ధిని పొందుకున్నటువంటి నీవు, ఉదయకాల సమయంలో నీ యొక్క విశ్వాసము దేవుని దృష్టిలో ఎట్లా ఉన్నది? ఒక గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగించలేదు అనేటువంటి అవిశ్వాసమా, లేదా దేవుడు నీ జీవితంలో ఫలానా విషయాన్ని అనుగ్రహించలేదు అనేటువంటి అవిశ్వాసమా? ఎటువంటి బలహీనత, ఎటువంటి నిరాశతో ఉదయకాల సమయంలో కూర్చొని మనం వాక్యం వింటా ఉన్నాం. ప్రియులారా, ఒకసారి మన హృదయాన్ని పరీక్షించుకుందాం. ఎందుకు దేవునికి నువ్వు దూరం అయిపోతా ఉన్నాం? ఈ యొక్క సమరయ స్త్రీ వాస్తవానికి యేసయ్య దగ్గరే ఉన్నది, కానీ ఆమె యొక్క ఆత్మీయ జీవితము, ఆమె యొక్క భక్తి, ఆమె యొక్క హృదయము పూర్తిగా దేవునికి దూరంగా ఉన్నది. ఏ విధంగా దూరంగా ఉందంటే, స్వయాన యేసయ్య యొక్క శక్తిని ఆమె ప్రశ్నించే స్థితిలో ఆమె కనబడుతూ ఉన్నది. ఈ దినాల్లో అనేక మంది యొక్క
విశ్వాస జీవితం కూడా అనేక మంది యొక్క క్రైస్తవ భక్తి జీవితం కూడా దాదాపు ఇట్లానే ఉంటుంది. ఏం చేసావు దేవా నువ్వు, నేను ఇన్ని సంవత్సరాలు మందిరానికి వెళ్తా ఉన్నాను, మరి ఇన్ని సంవత్సరాలు నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, మరి ఇన్ని సంవత్సరాలు క్రమంగా నీ మందిరానికి వెళ్తా ఉన్నాను, నీ వాక్యం వింటా ఉన్నాను, నీవు నా జీవితంలో నువ్వు ఏం చేసావు అనేటువంటి నిస్సహాయత, ఏం చేసావు, లేదా యేసయ్యను ప్రశ్నించే, దేవుని ప్రశ్నించే మరి అవిశ్వాస జీవితాలు అనేక మందికి ఉంటా ఉంటాయి. ఒకసారి మన హృదయాలు పరీక్షించుకోవాలి. మనం ఎట్లా ఉంటా ఉన్నాం దేవుని దృష్టిలో? దేవుని సంపూర్ణమైనటువంటి విశ్వాస్యత కలిగి దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉన్నామా, లేదా అవిశ్వాసి వలె ఈ యొక్క సమరయ స్త్రీ వలె మనం ఇంకా దేవునికి మనము దూరంగా ఉంటా ఉన్నామా అనే విషయాన్ని మనము గ్రహించుకోవాలి. 13వ వచనం చూస్తే 13వ వచనంలో అందుకు యేసు ఆమె యొక్క భక్తిహీనత, ఆమె యొక్క అవిశ్వాసమును ఎప్పుడైతే యేసయ్య గ్రహించాడో అక్కడ యేసయ్య ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొనును. అమ్మా, నేను వాస్తవానికి దాహంగానే వచ్చాను, నేను అలసిపోయాను, వేరే దూర ప్రాంతం నుండి ఎక్కడో యూదయ నుండి ఈ సమరయాకు నేను వచ్చాను, ఎక్కడో మరి వేరే దేశం నుండి ఈ యొక్క గలిలయకు నేను వచ్చాను, నేను అలసిపోయాను, వాస్తవమే నాకు దాహంగానే ఉన్నది. నీ దగ్గర మరి ఉన్నటువంటి ఈ యొక్క నీరు, మరి మీరు కలిగి ఉన్నటువంటి ఈ బావిలో ఉన్నటువంటి ఈ నీరు మీకు సమృద్ధిగా మీరు లేకపోవచ్చు. సమృద్ధి ఆ నీరు అటువంటి ఆహారము లేదా మీ దగ్గర సమృద్ధిగా మీరు ఉండకపోవచ్చు. కానీ అక్కడ దేవుడు అడుగుతున్నాడు యేసయ్య ఆమెను, ఈ నీళ్ళు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొనును. ఎటువంటి నీళ్ళు అంటే అవి? ఆమె దగ్గర ఉన్నటువంటి నీరు మరలా దప్పికొనే. ఒక వాటర్ బాటిల్ తీసుకుని కొంటాం, ఆ వాటర్ తాగుతాం, వాటర్ బాటిల్ అయిపోతుంది, ఖాళీ అవుతుంది. కొన్ని గంటల తర్వాత లేదా కొన్ని నిమిషాల తర్వాత మరలా మనకి దాహమేస్తుంది. శరీర సంబంధమైనటువంటి అవసరత, ఆత్మానుసారమైనటువంటి అవసరత, రెండు అవసరతలు అక్కడ కనబడతా ఉన్నాయి. ఆ యొక్క మాటలో లోతైనటువంటి అర్థాన్ని జాగ్రత్తగా మనం చదివినట్లయితే యేసయ్య మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొనును. ఆమె దేనికైతే ప్రాముఖ్యత ఇస్తా ఉన్నదో, యాకోబు తన తండ్రి అయినటువంటి యాకోబు కట్టించినటువంటి ఆ బావిలో నీరుకు ఎంత ప్రాముఖ్యత ఆమె ఇస్తా ఉన్నదో, ఆమె యొక్క మాట లేదా ఆమె యొక్క ప్రశ్న ఆమె అంటా ఉన్నది కదా, ఆమె ఏమన్నది, నువ్వు మా యాకోబు ఈ బావి నీళ్ళు త్రాగి మాకు ఇచ్చినటువంటి మా తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా అని యేసయ్యను ప్రశ్నించింది. ఆమె ఇచ్చినటువంటి ప్రశ్నకు, ఆమెలో ఉన్నటువంటి అవిశ్వాసానికి దేవుడు అంటున్నాడు, అమ్మా, వాస్తవానికి ఈ నీళ్లు, ఈ బావి నీ తండ్రి అయిన యాకోబు ఇచ్చింది అవ్వచ్చు, ఆయన గొప్పవాడవచ్చు యాకోబు. మీరు కలిగి ఉన్నటువంటి ఈ బావి, ఈ ఆస్తి మీ తరతరాల నుండి మీ తండ్రి అయిన యాకోబు నుంచి, అబ్రహాము నుంచి మీకు రావచ్చు. కానీ ఆ నీరు, మీరు కలిగి ఉన్న నీరు ఎటువంటి నీరు ఆయన అంటున్నాడు అక్కడ, అమ్మా, ఈ నీళ్ళు మీరు త్రాగు ప్రతివాడు కూడా మరలా. ఆమె ఏదో అతిశయపడుతూ ఉన్నది. ఆమెకున్నటువంటి దానిలో, ఆమె కలిగి ఉన్నటువంటి దానిలోనే ఆమెలో ఉన్నటువంటి అతిశయము, ఆమెలో ఉన్నటువంటి గర్వము, ఆమెలో ఉన్నటువంటి అవిశ్వాసం అంతా బయటపడతా ఉన్నది. అయితే యేసయ్య అంటున్నాడు, అమ్మ, మంచిది, నా దగ్గర వాస్తవం, నా దగ్గర నీళ్ళు లేవు, నా దగ్గర బావి లేదు, కానీ నువ్వు కలిగి ఉన్నటువంటి పెద్ద బావి, తరతరాల ఆస్తిగా మీకు వస్తున్నటువంటి ఆ బావి, అబ్రహాము, మరి ఇస్సాకు, యాకోబు, ఆ వంశం నుండి మీ తండ్రి అయిన యాకోబు మీ కొరకు కట్టించినటువంటి ఈ బావిలో ఉన్న నీరు మీరు త్రాగినా సరే మీరు మరలా తప్పికుంటారు. దెర్ ఇస్ నథింగ్ ఇంపార్టెంట్ ఆఫ్ ద వాటర్ దట్ యు ఆర్ హ్యావింగ్ రైట్ నౌ. నీవు కలిగినటువంటి ఈ నీరులో ఏమీ కూడా విలువ లేదు. ఏమర్థమైంది మనకి? ఏ విషయం అర్థమవుతా ఉన్నది? ఆమె లోక సంబంధికురాలుగా ఆమె కనబడుతూ ఉన్నది.
లోకంలో ఆమె కలిగి ఉన్న దానికి లేదా ఆమె కలిగి ఉన్న ఆస్తికి ఆమె ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నది. కానీ అక్కడ యేసయ్య అంటున్నాడు, అందుకు యేసు, ఈ నీళ్లు నువ్వు త్రాగు ప్రతివాడును కూడా మళ్ళా దప్పికొనును అని అక్కడ ఆయన అంటున్నాడు 14వ వచనంలో. అప్పుడు పిల్లరా ఆయన యొక్క యేసయ్య యొక్క విశిష్టత లేదా ఆయన యొక్క గొప్పతనము, ఆయన యొక్క విలువ ఏంటో అప్పుడు ఆ అపనమ్మకము కలిగి ఉన్నటువంటి అవిశ్వాసి అయినటువంటి ఆ సమరయ స్త్రీకి తన గూర్చి తాను అక్కడ చెప్పుకుంటా ఉన్నాడు. ఏమంటున్నాడు అక్కడ, నేనిచ్చు నీళ్లు త్రాగువాడే ఎప్పుడు నువ్వు దప్పికొనడు. దట్స్ ఇట్. చాలు, ఒక్క మాట చాలు. ఆమెలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని ఆయన గమనించాడు. ఆమెలో ఉన్నటువంటి భక్తిహీనత యేసయ్య గమనించాడు. ఆమెలో ఉన్నటువంటి అపనమ్మకము లేదా ఆమె నమ్ముకున్నటువంటి తన యొక్క ఆస్తి, ఆమె నమ్ముకున్నటువంటి లేదా ఆమె ఆధారపడినటువంటి తన తండ్రి అయినటువంటి యాకోబు యొక్క బావి, దాని మీద ఆమె యొక్క ఆశలు, ఆమె యొక్క జీవితాన్ని, ఆమె యొక్క దహనంతా కూడా ఎక్కడ ఆధారం చేసుకుంది? యాకోబు బావి. ఇది మా తాత ఇచ్చినటువంటి బావి, ఈ యొక్క నీరు ఇది మా తండ్రి అయిన యాకోబు మాకు అనుగ్రహించాడయ్యా అని దాన్ని ఆమెకున్నటువంటి శక్తిని ఆమె ఆధారం చేసుకొని మాట్లాడుతూ ఉన్నది. అప్పుడు యేసయ్య ఆమెకున్నటువంటి ఆధారము, ఆమెకున్నటువంటి శక్తిని సవాలు చేస్తూ అక్కడ యేసయ్య అంటాడు, ఈ నీళ్లు తాగే ప్రతి వాడు కూడా మళ్ళీ దప్పికొంటాడు. కానీ అమ్మా, నీ ముందున్నటువంటి నేను, దేవుని కుమారుడైన నేను, యేసు క్రీస్తు నేను ఇచ్చు నీళ్లు నువ్వు త్రాగున్నప్పుడల్లా దప్పి కొనవు. నేను ఇచ్చే నీళ్ళు ఎవడైతే తాగుతాడో వాడు దప్పికొనడు. హీ విల్ నెవర్ థర్స్ట్ అగైన్. జీవ అక్కడ అంటాడు. ఆ తర్వాత వచనం చూస్తే, ఆ తర్వాత భాగం చూస్తే, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. ఎంత గొప్ప ఆశ్చర్యకరుడు, బలవంతుడైనటువంటి ఈ దేవుడు. యెషయా చెప్పినటువంటి ఆ ప్రవచనాన్ని ఒకసారి మనం జ్ఞాపం చేసినట్లయితే, నిజంగా ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క సమరయ స్త్రీలో ఉన్నటువంటి అవిశ్వాసము, ఆ సమరయ స్త్రీ కలిగి ఉన్నటువంటి గర్వము, ఆమె నమ్ముకున్నటువంటి తన యొక్క కుటుంబ వారసత్వంలో ఉన్నటువంటి తనకున్నటువంటి ఆస్తి అవ్వచ్చు, ఆమెకున్నటువంటి ఆమె నమ్ముకున్నటువంటి ఆ యొక్క తన యొక్క నా జ్ఞానం అవ్వచ్చు. అయితే ఆమె యొక్క జ్ఞానము యేసయ్య ముందు అసలు ఎందుకు పనికిరాని విధంగా యేసయ్య అక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే యెషయా అంటాడు, యెషయా గ్రంథము 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయము, మరి ఇక్కడ చూస్తే ఈ యొక్క యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాటకు చక్కటి జవాబు అక్కడ మాట్లాడుతూ ఉన్నది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము మరి 6వ వచనం చూస్తే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆయన ఎటువంటి దేవుడు అంటే, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి, సమాధానయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టెను. యేసయ్యను గురించినటువంటి ప్రవచించినటువంటి యెషయా మాటలు చూస్తే ప్రియులారా, ఇక్కడ చాలా ఆశ్చర్యం అవుతుంది. ఆయన యెషయా మాట్లాడినటువంటి ఈ యొక్క ప్రవచనము ఎవరిని గురించి? యేసయ్యను గూర్చి. ఈ 9వ అధ్యాయము 6వ వచనము, ఎలా మనకు శిశువు పుట్టినటువంటి ఆ యొక్క ప్రవచనము, ఆయన భుజముల మీద రాజ్యభారమునంట. ఆయన ఎటువంటి దేవుడు అంటే, ఆయనంట ఆశ్చర్యకరుడు, తర్వాత ఆయన ఆలోచనకర్త అంట. మన ఆలోచనలకు ఆయన ఆలోచనలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. మనం ఆలోచించే విధానము, మనం ఆధారపడి ఆలోచించే మన యొక్క జ్ఞానం అవ్వచ్చు, మన యొక్క ఆలోచనలకు, ఆయన యొక్క ఆలోచనలకు, మన యొక్క జ్ఞానమునకు, ఆయన యొక్క చిత్తమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకే అంటాడు అక్కడ, ఆయన ఆలోచనకర్త. తర్వాత మనం బలహీనలము, ఆయన ముందు మనము శక్తి లేని వారము. అయితే ఆయన ఎటువంటి దేవుడు? ఆయన బలవంతుడైనటువంటి
దేవుడు ఆ తర్వాత ఆయన ఎటువంటి తండ్రి అంటే ఆయన నిత్యుడగు తండ్రి, దిక్కులేని వారికి, సహాయం లేని వారికి సహాయం చేసే తండ్రి. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో నీ తల్లిదండ్రులను విడిచిపెట్టవచ్చు, నీ యొక్క కుటుంబం విడిచిపెట్టవచ్చు, నీ కుటుంబంలో నీ కుటుంబ సభ్యులు, నీ భర్త నిన్ను అసహించుకోవచ్చు, నీ భార్య నిన్ను ప్రేమించలేకపోవచ్చు, నీ బిడ్డలు నిన్ను ప్రేమించలేకపోవచ్చు, నీ బిడ్డలు నీ కుటుంబంలో నీ సొంత బిడ్డలు నిన్ను సన్మానించలేకపోవచ్చు, వారు నిన్ను ఆదరించలేకపోవచ్చు. కనుక అంటాడు ఆయన నిత్యుడగు తండ్రి. ఎవరికైతే నిస్సహాయంగా ఉన్నారో, ఎవరైతే ఈ లోకంలో బలహీనంగా ఉన్నారో వారికి ఈ దేవుడంట, ఆయన ఇటువంటి దేవుడంట, ఆయన నిత్యుడగు తండ్రి అని యెషయా మాట్లాడుతూ ఉన్నాడు పిల్లరా. అంత మాత్రమే కాదు, ఎవరైతే పాపంలో పడిపోయి, ఎవరైతే ఈ లోకంలో మరి ఆ పాపమునకు బానిసైపోయి, ఎవరైతే మరి దుర్నీతికి దాసులైపోయి, మరి దేవుని ప్రేమించలేని మనసుతో ఉంటూ, దేవుని దగ్గరికి రాలేక ఇంకా లోకంలో జీవిస్తూ, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క వెలుగును ఎవరైతే మరి పోగొట్టుకుంటారో, ఎవరైతే దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకుంటారో, ఎవరైతే లోకంతో స్నేహం చేస్తూ ఉంటారో, వారు దేవుని యొక్క సహవాసము, దేవుని యొక్క సన్నిధి వారు పోగొట్టుకుంటారు. అంత మాత్రమే కాదు, దేవుడిచ్చే సమాధానం వారు పోగొట్టుకుంటారు. ఉదయకాల సమయంలో వాక్యం ఉంటున్నటువంటి విశ్వాసిగా దేవుని యొక్క సమాధానం నీలో ఉన్నదా? దేవుని యొక్క సమాధానము, క్రీస్తు యొక్క సమాధానము నీలో, నీ కుటుంబంలో, మీ భార్యాభర్తల మధ్యలో, నీ కుటుంబంలో మీకును మీ బిడ్డలకు మధ్య దేవుని యొక్క సమాధానము కలిగి ఉన్న కుటుంబముగా సాక్ష్యం ఉన్నదా? దేవుని యొక్క సమాధానం ఉన్నదా, లేదా దేవుని యొక్క సమాధానము పోగొట్టుకున్నావా? ఇక్కడ అంటాడు యెషయా, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టును. ఎవరో తెలుసా? ఆయన యేసు క్రీస్తు ప్రభువారు. ఆయన తండ్రి కుమారుడు, ఆయన ఈ లోక రక్షకుడు, ఆయన దేవుడై ఉండి, ఆయన దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆయన ఉండి, దేవుని యొక్క ఆజ్ఞకు ఆయన లోబడి తను తగ్గించుకొని మానవునిగా ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాల క్రితమే నీ కొరకు నా కొరకు ఒక పాప పరిహార బలియార్పణగా సిలువలో ఆయన తన అమూల్య రక్తమును చిందించాడు. అంత మాత్రమే కాదు, ఇంత బలవంతుడైన దేవుడు నీ కొరకు, నా కొరకు, మనము చేసినటువంటి పాపమును బట్టి, మనము కలిగి ఉన్నటువంటి అపవిత్రతను బట్టి, మన యొక్క అవిశ్వాస్యతను బట్టి, మన యొక్క దుర్మార్గమైనటువంటి జీవితమును బట్టి, మన పాపమును బట్టి పిల్లరా, ఈ లోకరక్షకుడు మరి దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఆ యొక్క కల్వరి శిలువలో తన అమూల్య రక్తాన్ని ఆయన చిందించి ఆయన తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. అంత మాత్రమే కాదు, 3వ దినమున ఆయన తిరిగి లేచి నిత్యుడగు తండ్రిగా, ఆయన జీవం గల దేవునిగా, మరి తండ్రి కుడి పార్శ్వమున ఈ దినమున ఆయన ఆ సింహాసనం మీద ఆయన కూర్చొని ఉన్నాడు. ఈ యొక్క సమయంలో ఈ యొక్క వాక్యం ఉన్నటువంటి మనము, ఆయన నా జీవితంలో లేదా నీ జీవితంలో ఆయన ఎటువంటి దేవుడు అంటే, ఆయన ఒక మధ్యవర్తిగా తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఉన్నాడు. ఈజ్ ఎ ఇంటర్సీడర్. ఆయన మధ్యవర్తి. ఎవరికయ్యా అంటే నిరీక్షణ లేని నీకును, నిరీక్షణ లేని నాకును, మరి అవిశ్వాసంలో ఉన్నటువంటి నీకు నాకును, మనము విశ్వాసంలో బలపడటానికి, మనము దేవునికి దగ్గరగా రావటానికి ఆయన ఒక మధ్యవర్తిగా ఆయన మనకును పరలోకంలో సింహాసనం మీద ఆసీనుడైనటువంటి తండ్రి అయిన దేవునికి మన ప్రార్థనలో ఆయనకి వినిపింపజేస్తా ఉన్నాడు. ఈ లోకంలో మనకు ఆయన ఒక సహాయకుడిగా, ఈ లోకంలో మన కొరకు ఆయన సహాయుడిగా ఉన్నాడు. ఈ యొక్క సమరయ స్త్రీతో ఆయన అంటా ఉన్నటువంటి మాట ఏంటంటే, నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడేప్పుడు కూడా వాడు దప్పికొనడు, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుక్కగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూసినట్టు అప్పుడు ఆమె హృదయం మార్చబడిందో, లేదా ఆమెలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని దేవుడు ముట్టి స్వస్థపరుస్తూ ఉన్నాడు చూస్తే అర్థమవుతుంది. ఆ స్త్రీ ఆయన చూచి, అయ్యా నేను దప్పి కొనకుండానట్లు ఆ చేదుకొనుటకు ఎంత దూరము రాకుండానట్లయినా ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, యేసుని వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని అక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఇక్కడ చూసినట్లయితే పిల్లరా,
ఆమెలో ఒక రకమైనటువంటి ఆశ. అప్పుడు దాకా అవిశ్వాసిగా ఉన్నటువంటి ఆమె అప్పటి వరకు మరి యాకోబు యొక్క తన 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 తండ్రి అయినటువంటి తన వంశమైనటువంటి ఆ యొక్క యాకోబు వంశంలో మరి కుటుంబకురాలు ఉన్నటువంటి ఆమె యొక్క గొప్పతనము, ఆమె యొక్క జ్ఞానము, ఆమె యొక్క విశిష్టతను నమ్ముకున్నటువంటి ఆమె ఎప్పుడైతే యేసయ్య మాట విన్నదో ప్రియులారా, తను తగ్గించుకొని ఆ యొక్క జీవజలములను తనకు తనకు దయచేయమని చెప్పి తను విధేయత కలిగి తను తగ్గించుకొని యేసయ్యను అడుగుతూ ఉన్నది. ప్రియులారా, ఆ సమరయ స్త్రీ యొక్క జీవితంలో చూసినట్లయితే అప్పటి వరకు మరి అవిశ్వాసిగా ఉన్నటువంటి ఆమె, అల్పురాలుగా ఉన్నటువంటి ఆమె సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో దేవుని నమ్మింది. ఈయనే దేవుని కుమారుడని నమ్మింది, ఈయనే లోక రక్షకుడని నమ్మింది. మరి ఆయన ఇచ్చే ఆ యొక్క జీవజలముల ద్వారా అనిత్య జీవంలో చేరే యోగ్యత ఉన్నది అని చెప్పి గ్రహించి తను తగ్గించుకొని యేసయ్యను ఆమె అడుగుతూ ఉన్నది. ఇది సమరయ స్త్రీలో దేవుడు చేసినటువంటి ఒక మార్పు అవ్వచ్చు. తన యొక్క దీనస్థితిని దేవుడు చూసి మరి కృప చూపించాడు అనొచ్చు. ఆమె యొక్క అవిశ్వాసతను యేసయ్య చూసి ఆ అవిశ్వాసమును ఆయన ముట్టి బాగు చేశాడు అనొచ్చు. పిల్లరా, ఉదయకాల సమయంలో లేదా మన యొక్క జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే నువ్వు ఎన్ని సంవత్సరాలుగా మందిరానికి వస్తూ ఉన్నావు, లేదా మనం ఎన్ని సంవత్సరాలుగా దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుని మరి ఆరాధనలో దేవుని యొక్క సహవాసంలో మనం ఉంటా ఉన్నాము. నాకైతే తెలియదు, కానీ మన హృదయాలను ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే ఏ విషయంలో నీలో, నీ యొక్క మనసులో, నీ యొక్క అంతరంగంలో, నీ యొక్క ఆలోచనలో ఏ విషయంలో నీకు అవిశ్వాసము కనబడతా ఉన్నది, ఏ విషయంలో నువ్వు విశ్వాసాన్ని పోగొట్టుకున్నావు, ఏ విషయంలో దేవునికి నువ్వు దూరం అయిపోయావు, ఏ విషయంలో దేవునితో నువ్వు సహవాసం చేయలేకపోతా ఉన్నావో ఒకసారి గ్రహించుకున్నట్లయితే దేవుడు మన యొక్క హృదయాన్ని ముట్టి స్వస్థపరుస్తాడు. అంత మాత్రమే కాదు, మనలో ఉన్నటువంటి అవిశ్వాసమును దేవుడు తీసివేసి సంపూర్ణమైనటువంటి విశ్వాసంలోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే పిల్లరా, హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఇక్కడ చూస్తే 12వ అధ్యాయము మొదటి వచనం చూస్తే, హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం చూస్తే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును, అనగా ఈ లోకంలో ఎన్నో భారాలు మనం కలిగి ఉన్నాం. ఈ సమరయ స్త్రీ ఎటువంటి భారాన్ని కలిగి ఉందో తెలుసా? అవిశ్వాసము అనేటువంటి ఆ భారము ఆమె హృదయంలో ఉంది. ఇక్కడ చూస్తే, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో మనము ఓపికగా పరిగెత్తుదము అనేటువంటి ఆదరణతో కూడినటువంటి మాట, బలమైనటువంటి మాట, మన విశ్వాసాన్ని కట్టే మాట, మన యొక్క అవిశ్వాసమును తీసివేసే మాట పౌలు హెబ్రీ సంఘంలో పరిచయం చేస్తూ వారిని బలపరుస్తూ ఉన్నాడు. అంటాడు అక్కడ ఈ 12వ అధ్యాయం మొదటి వచనంలో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించినందున మనము కూడా మన అవిశ్వాసమును, మన భక్తిహీనతను, మన యొక్క పాపమును, ప్రతి భారముగా మనం సులువుగా మనం చిక్కులు పెట్టి ఆ యొక్క పాపాన్ని విడిచిపెట్టి ఏం చేయాలి? విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు క్రీస్తు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెంలో మనం ఓపికగా పరిగెత్తుదము అని ఆదరణతో కూడిన మాట అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి ఇస్తా ఉన్నాడు. ఓపికగా ఎలా ఉండాలంట? మనము ఓపికగా మన ఎదుట ఉన్నటువంటి పందెంలో ఓపికగా పరిగెత్తుదము అనేటువంటి మాటలో పిల్లల చాలా అర్థం ఉంటుంది. అపోస్తలుడైన పౌలు ఈ పత్రికలన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి రాయగలిగాడు అంటే ఆయనలో ఉన్నటువంటి అవిశ్వాసమును దేవుడు తీసివేసి ఆ దమస్కస్సు అనేటువంటి ఆ యొక్క మార్గమున దేవుడు తన స్వరం ద్వారా మాట్లాడి తన యొక్క వెలుగును ప్రకాశింపజేసి తనను ముట్టి స్వస్థపరచడి యేసయ్య అంటాడు ఇక్కడ దమస్కస్సు యొక్క ప్రయాణంలో, మరి నువ్వు ఎవరో ప్రభువా అంటే నువ్వు హింసించినటువంటి యేసును నేనే అని ఎప్పుడైతే స్వరం విన్నాడో బలవంతుడైన సౌలు పడిపోయి బలహీనుడైపోయి మరి గుడ్డివాడైపోయాడు. మరి ఏమీ కనపట్టలేదు, కానీ చెవులు వినబడతా ఉన్నాయి. ఏమి వినబడతా ఉన్నది? ఏం వినబడతా ఉన్నది? చెవులు మాత్రమే వినబడుతున్నది. ఏమన్నాడు దేవుడు సౌలుతో?
ఏమంటున్నాడు దేవుడు? సౌలా సౌలా నన్నేలా హింసించుచున్నావు, నీ అవిశ్వాసమును బట్టి, నీ భక్తిహీనతను బట్టి, నీ చెడు మార్గమును బట్టి ఎందుకు నీవు నన్ను హింసించుచున్నావు? నా సవాసాన్ని నువ్వు ఎందుకు పాడు చేస్తా ఉన్నావు? నా సేవకులను నువ్వు ఎందుకు చంపుతా ఉన్నావు? ఎందుకు వారిని హత్య చేస్తూ ఉన్నావు? ఎందుకు వారిని హింసిస్తూ ఉన్నావు? నా మందిరానికి వెళ్ళే విశ్వాసాలను నువ్వు ఎందుకు హింసిస్తూ ఉన్నావు? వారి యొక్క వాక్యానికి నువ్వు ఎందుకు అభ్యంతరకరంగా ఉన్నావు? ఎందుకు నన్ను హింసిస్తూ ఉన్నావు? సౌలా సౌలా అంటే నువ్వెవరో ప్రభువా అని అంటే మాటలో కఠినమైన మనసుతో దేవుడు ఉన్నటువంటి ఆ యొక్క సౌలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు హింసించినటువంటి యేసును నేనే అన్న మాట తర్వాత తన హృదయము కదల్చబడింది, తన యొక్క జీవితము మార్చబడింది. ఏ సౌలు అయితే దేవునికి విరోధిగా పనిచేసాడు, ఇప్పుడు సౌలు మార్పు పొందుతూ దేవుని యొక్క సన్నిధి కలిగి ఉంటూ తన హృదయాన్ని మార్చుకుంటా ఉన్నాడు. దేవుడు అననీయ ప్రవక్తతో ఒక చక్కటి మాట అంటాడు, నువ్వు వెళ్ళి ప్రార్థించమని, సౌలు కొరకు ప్రార్థించమన్నాడుగా. ఇదిగో ఆ తిన్న నది వీధిలో సౌలు వాని ఇంట అతడు ఉన్నాడు, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అని అపోస్తలుడైన పౌలుని గురించి దేవుడు సాక్ష్యమిస్తాడు. ఒక మార్పు లేని జీవితము మార్చబడింది, ఆ పాపి అయిన జీవితము మరి మార్చబడింది. ఇప్పుడు పౌలు దేవుని కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడు, అనేక మందికి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, అనేక మందికి ఈ జీవ జలములను గురించి మరి దేవుని యొక్క వాక్యమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు, నిత్య జీవనం గురించి బోధిస్తూ ఉన్నాడు, యేసయ్యను గురించి బోధిస్తూ ఉన్నాడు, పరలోకమును బోధిస్తూ ఉన్నాడు, నిత్య జీవాన్ని అనేక మంది బోధిస్తూ అనేక మందిని రక్షణలోకి నడిపించి సంఘాలను స్థాపిస్తూ ఉన్నాడు. స్థాపించి ఆఖరికి మరి దేవుని కొరకు ఎన్నో ప్రయాసలు పడుతూ ఉన్నాడు. అనేక మందిని ప్రయాస పెట్టినటువంటి పౌలు ఇప్పుడు దేవుని కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడు, దేవుని కొరకు ఎన్నో నిందలు అనుభవిస్తూ ఉన్నాడు, దేవుని కొరకు ఎన్నో మరి ఆ యొక్క భారమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఆఖరిగా అంటూ ఉంటాడు పౌలు, మంచి పోరాటం నేను పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, ఇదిగో నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అన్నటువంటి మాటలో పౌలు యొక్క విశ్వాసాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన వారై ఉన్నాం. సమరయ స్త్రీ అవిశ్వాసిగా ఉన్నది. ఎప్పుడైతే మరి అవిశ్వాసిగా ఆ యొక్క సమరయ స్త్రీ ఉన్నదో, ఎప్పుడైతే మరి యేసయ్య ఆమెతో మాట్లాడాడో, మరి ఆమె ఎప్పుడైతే నిత్య జీవమును గురించి విన్నదో ఆయన అడుగుతా ఉన్నది, నేను దప్పి కొనకుండునట్లు దేవా ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగుతూ ఉన్నది. దేవా, నేను అవిశ్వాసిగా వచ్చాను, ఇంతకాలము నేను అల్పుడుగా వచ్చాను, అల్ప విశ్వాసిగా వచ్చాను. దేవా, నన్ను ముట్టి నాలో అల్ప విశ్వాసమును, నాలో ఉన్నటువంటి భక్తిహీనతను తీసివేసి సంపూర్ణమైన విశ్వాసిగా ఈ విశ్వాసుల ప్రార్థనా సహవాసంలో ఒక మంచి విశ్వాసిగాను, ఒక మంచి ప్రార్థనాపరుడుగాను, మరి దేవునితో తోటి విశ్వాసులతో సహవాసము చేయగలిగే మంచి స్వభావము కలిగి ఉన్న విశ్వాసిగా నన్ను బలపరిచి దీవించి సంఘంలో సహవాసంలో నన్ను స్థిరపరచు ప్రభువా అని చెప్పి దేవుడిని అడిగితే, దేవుడు మన యొక్క అవిశ్వాస్యత, మనలో ఉన్నటువంటి బలహీనత, మనలో ఉన్నటువంటి భక్తిహీనతను తీసివేసి ఆ జీవజలముల ద్వారా, దేవుని వాక్యము ద్వారా మనల్ని బలపరిచి ఒక గొప్ప ప్రార్థన యోధులుగాను, సంపూర్ణ విశ్వాసం కలిగిన వారుగాను, మరి పరిశుద్ధులుగాను దేవుడు మనల్ని ఈ సంఘంలో స్థిరపరుస్తాడు, ఈ సహవాసంలో దేవుడు స్థిరపరుస్తాడు. మధ్యాహ్న కాల సమయంలో నీ హృదయము దేవుని దగ్గర ఎట్లా ఉన్నది? ఈ సమరయ స్త్రీ వలె అల్పుడుగాను, అల్పురాలుగాను, అవిశ్వాసిగాను ఇంకా ఉంటా ఉన్నావా? లేదా నీ యొక్క హృదయాన్ని మార్చుకొని, దేవా ఇక నుంచి ఈ దినము నుంచి సంపూర్ణమైన విశ్వాసములను స్థిరపరచు. నువ్వు మంచి విశ్వాసి అవ్వచ్చు, మంచి భక్తిపరుడు అవ్వచ్చు, మరి మంచిదే. కానీ ఉదయకాల సమయంలో దేవా, నువ్వు ఇచ్చినటువంటి రక్షణను నువ్వు నూతన పరచు. వుడ్ యు ప్లీజ్ give me strength to renew my salvation. నీవు నాకు బలం దయచే ప్రభువా, నా రక్షణ నేను ఇంకా నూతన పరచుకోవాలి, నా యొక్క విశ్వాసమును నూతనపరచు, నా యొక్క పరిశుద్ధతను నూతనపరచు ప్రభువా అని చెప్పి దేవుడిని అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మన యొక్క విశ్వాసాన్ని దేవుడు
బలపరుస్తాడు. అంత మాత్రమే కాదు, మన యొక్క పరిశుద్ధతను దేవుడు బలపరిచి నూతనపరిచి, పిల్లరా, ఒక దినమున మనం చనిపోయిన తర్వాత దేవుని మనం నేరుగా చూడటానికి ఆ దినము కొరకు వేసే ఆ దినము కొరకు వేచి చూస్తూ ఆ రెండవ రాకడ, అది దేవుని యొక్క దినము. ఆ దినము నీ దినము నా దినము కాదు, అది సంపూర్ణంగా అది ఎవరి దినం? అది దేవుని యొక్క దినము. ఇంకొక ప్రవక్త అంటాడు అది ఉగ్రత దినము. ఇంకొక ప్రవక్త అంటాడు అది దేవుని యొక్క రెండవ రాకడ అని చెప్తాడు. మరి ఆ దినము కొరకు మనను దేవుడు స్థిరపరిచి సంపూర్ణ విశ్వాసంలో ఉంచి ఆ దినమున చనిపోయినా సరే ఆ దినమున మనము నీతిమంతులుగా మనం ఉంటూ, ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన వచ్చే దినమున మనము లేచి సమాధుల నుండి వచ్చి ఆయన ఎదుర్కొని ఆయనతో పాటు ఆయన రాజ్యంలో యుగ యుగాలు ఉండే యోగ్యత దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క వాక్యం అంటది, విశ్వాసము లేకుండా, పరిశుద్ధత లేకుండా దేవుని చూడుట అసాధ్యము. మనం పరిశుద్ధుడిగా దేవుడు ఉంచుతాడు. అంత మాత్రమే కాదు, మనల్ని నీతి రాజ్యంలో ఆయన చేర్చుకుంటాడు. ఉదయకాల సమయంలో ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క నీతి మనలో ఉన్నదా లేదా ఆయన యొక్క నీతిని మనం పోగొట్టుకున్నామా, ఆయన యొక్క పరిశుద్ధతను మనం పోగొట్టుకున్నామా అనే విషయాన్ని మనము గ్రహించుకునే గొప్ప అవకాశము తరుణాన్ని అనుగ్రహించాడు. పరిశుద్ధత లేకపోతే దేవుడిని అడుగు, ఆయన తన రక్తంలో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయన పరిశుద్ధత లేదా ఆయన యొక్క నీతి, ఆయన యొక్క వస్త్రాన్ని మనకు ధరింపజేస్తాడు. అంత మాత్రమే కాదు, సంఘంలో ఒక నమ్మకమైన విశ్వాసిగా దేవుడు మనల్ని బలపరుస్తాడు. బాధ్యత కలిగినటువంటి ఒక విశ్వాసిగా ఈ సంఘంలో సహవాసం కొరకు ప్రయోజకురాలుగా దేవుడు మనల్ని బలపరిచి దీవించి మరి ప్రతిష్ఠిస్తాడు. అంత మాత్రమే కాదు, అంతం వరకు, ఆఖరి దినం వరకు, మరణము కొరకు మనం దేవుడు బలపరిచి దీవించి ఆశీర్వదిస్తాడు. ఇక్కడ చూసినట్లయితే సమరయ స్త్రీ తన యొక్క భక్తిని మార్చుకుంటా ఉన్నది. తన యొక్క అవిశ్వాసాన్ని విడిచిపెట్టి విశ్వాసిగా మారింది. తన యొక్క ప్రార్థన మారింది, ప్రభువా ఆ నిత్య జీవమును కూర్చున్నటువంటి లేదా నాకు మరలా దాహము కలగకుండానట్లు ఆ నీరు నాకు ఇవ్వమని చెప్పి దేవుణ్ణి అడుగుతూ ఉన్నది. తన ప్రార్థన, నేనంటాను ఈ యొక్క వాక్యం చదువుతూ ఉన్నప్పుడు సమరయ స్త్రీ యొక్క ప్రార్థనలో మార్పు, సమరయ స్త్రీ యొక్క హృదయంలో మార్పు. ప్రారంభంలో యేసయ్యను చూసినప్పుడు, ప్రారంభంలో యేసయ్యతో మాట్లాడినప్పుడు ఆమెలో ఉన్నటువంటి అల్ప విశ్వాసము, కానీ తరువాత యేసయ్య మాటలు క్రమశిక్షణతోటి మరి ఆశతో మరి జాగ్రత్తగా వింటూ ఉన్నప్పుడు తన యొక్క హృదయాన్ని దేవుడు మార్చాడు. తనలో ఏమీ లేదు, సంపూర్ణంగా. నేనంటాను ఆ మార్పు అంతా కూడా ఎవరు తీసుకొచ్చాడంటే యేసయ్య. ఉదయకాల సమయంలో ఈ సంఘానికి వచ్చినప్పుడు నీ మార్పు ఎట్లా ఉంది, నీ జీవితం ఎట్లా ఉంది? ఈ దినమున, ఈ క్షణమున, ఈ యొక్క ఆరాధన దినమున నీ యొక్క హృదయం అనొచ్చు, నీ యొక్క ఆత్మీయ స్థితి అనొచ్చు, నీ యొక్క రక్షణ ఎట్లా ఉన్నది? సింపుల్ క్వశ్చన్. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా ఉన్నావు? ఈ దినమున ఎట్లా ఉన్నావు? ఈజ్ దర్ ఎనీ చేంజ్? ఏదైనా మార్పు కనపడిందా నీ యొక్క జీవితంలో, నీ యొక్క నడకలో, నీ ఆత్మీయ జీవితంలో, నీ యొక్క విశ్వాస జీవితంలో, సంఘం విషయంలో ఏదైనా ఆసక్తి, ఏదైనా మార్పు జరిగిందా నీ విషయంలో? ఏమైనా మార్చుకున్నావా? సమరయ స్త్రీ మార్చుకుంది. ఏం మార్చుకున్నావు? జీవితంలో బలహీనతలు ఎన్నో ఉంటాయి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను, నేను పరిశుద్ధుడును, నేను నీతిమంతుడును. ఏమండి, మేము నీతిమంతులు ఎవరు అనుకుంటాకలేదు, వాక్యం బోధించేవారు అనుకుంటాకలేదు, వాక్యం వినేవారు అనుకుంటాకి లేదు. మనమందరము కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను, ఇంకో మాటలు అంటాడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వాళ్ళది. అందరూ మరి త్రోవ తప్పంట ఎలా అయిపోయారు? పనికి మాలిన వారి. పనికొచ్చేవారికి ఎవరు? కానీ పనికొచ్చేవారికి ఉండడానికి ఆయన పాత్రలో, ఆయన హస్తాల్లో ఒక పాత్రగా వాడబడటానికి దేవుడికి సంఘాన్ని ఇచ్చాడు. ఏ విధంగా వాడబడతా ఉన్నావు ఈ సంఘంలో, ఈ సహవాసంలో, ఈ యొక్క పరిచర్లో ఏ విధంగా దేవుని కొరకు వాడబడతా ఉన్నావు? ఏదో వచ్చి వాక్యం విని ఏదో వెళ్ళిపోయి తినటం పడుకుంటామేనా? ఉన్నటువంటి ఈ 2 గంటలు సంఘ ఆరాధనలో, సంఘ పరిచర్లో వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? ఏ బాధ్యత తీసుకున్నావు? నీ యొక్క సేవకుని అడిగి, అయ్యా ఈ సంఘంలో ఈ యొక్క బాధ్యత, ప్రార్థనా బాధ్యత,
సహవాస బాధ్యత, కొత్త వారిని సంఘానికి తీసుకురావటం అనేటువంటి బాధ్యత ఏమన్నా తీసుకున్నావా? లేదా రావటము, గంట సేపు కూర్చుంటాము, ఏదో ఆవలించిన తర్వాత వెళ్ళిపోవటము, లేదా భోజనం చేసి పడుకుంటామేనా? అట్లా గతించిపోయినాయా ఈ 5, 10, 20 సంవత్సరాలు? లేదా ఏదైనా మార్పు సంఘం కొరకు, సహవాసం కొరకు? అపోస్తుల కార్యాల్లో ఉంటుంది, ఆ దినమున రక్షణ పొందిన వారు అపోస్తులు, మీరు చూసుకోండి, అపోస్తులు 2:42 అధ్యాయం 42-47 వచనాలు. అపోస్తులైన పేతురు బోధించిన సువార్త విన్న తర్వాత అంట తమ యొక్క హృదయాలు నొచ్చుకొని అన్నారంట. ఇప్పుడు మేము ఏమి చేయాలి? మీరు మూర్ఖులకి తరం వారికి మీరు వేరై రక్షణ పొందడి. ఆ దినమున రక్షణ పొందిన వారు, పేతురు సువార్త విన్నవారు ఎంతమంది? 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. వారు ఎలా ఉన్నారు? వారు అపోస్తుల బోధ యందు, రొట్టె విరుష్ట యందు, సహవాసమందు, 4వది ప్రార్థన యందు. 4 విషయాలు ఏంటవి? అపోస్తుల బోధ యందు, సహవాసమందు, 3వది రొట్టె విరుచుట యందు, 4వది ప్రార్థన యందు. వారు ఎలా ఉన్నారు? ఎడతెగగా. ఆదివారం గంటే కాదు, ఎలా ఉన్నారు వాళ్ళు? ఎడతెగగా. వేర్ దేర్ ఇస్ నీడ్ ఆఫ్ ప్రేయర్ దే ఆర్ దేర్. ఎక్కడైతే ప్రార్థన అవసరం ఉందో అక్కడ ఉంటున్నారు వాళ్ళు. ఎక్కడైతే సువార్త లేదా ఎవరినన్నా మనం రక్షణలోకి నడిపించాలి, ఈ వ్యక్తికి కొంచెం రక్షణ చెప్పాలి అన్న అవసరం ఉందో అక్కడ ఉన్నారు వాళ్ళు. ఎక్కడైతే మరి రాజ్య సువార్తను మరి దాన్ని ఇంకా పెంచడానికి వారు చేసే బాధ్యతల్లో వారు ఉంటా ఉన్నారు. ఈ సంఘంలో నేనంటాను, నీ యొక్క బాధ్యత ఎలా ఉన్నది? నీ బాధ్యతను, దేవుడిచ్చినటువంటి ఈ బాధ్యతను నువ్వు సమృద్ధిగా నువ్వు నిర్వర్తిస్తూ ఉన్నావా? అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విషయందు, ప్రార్థన యందు, ఏ విషయంలో కూడా నేను పనికొచ్చేవాడిగా నేను లేనయ్యా. నేను వచ్చి ఇన్ని నెలలో, ఇన్ని సంవత్సరాలు అయింది, ఏ విషయంలో కూడా నేను అవసరతలు నేను ఉపయోగపడాల నా సేవకునికి అంటావా? అది చాలా విచారం. అది మీరు వెలుగులోకి మీరు నడిపించారు కాబట్టి మీరు అనేక మందిని వెలుగులోకి మీరు నడిపించాల్సినటువంటి బాధ్యత దేవుడు మనకు, నేను వెలుగి ఉన్నాను కాబట్టి మీరును వెలుగై ఉండడి అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞకు ఎంతవరకు నువ్వు లోబడి ఎంతమందిని చీకటి నుండి వెలుగులోకి నడిపించావు? ఎంతసేపు నేను రక్షణ పొందాను, నా మారుమనసు పొందాను, నా సాక్ష్యం ఇది, నేను అప్పుడు రక్షణ పొందాను, మంచిదే. కానీ రక్షణ పొందిన నువ్వు ఎంతమందిని మారుమనసులో నడిపించావు? ఎంతమందిని విశ్వాసంలో నడిపించావు? ఎంతమంది కొరకు ప్రార్థించావు? సంఘము బలపడటానికి నువ్వు ఏ విధంగా నువ్వు ప్రయాసపడ్డావు? నా భక్తి స్వకీయ భక్తి, ఏదో స్వయం భక్తి అంటారే, ద సెల్ఫ్ రైచియస్నెస్. ఎంతసేపు నేను భక్తి పడను, నేను మరి వాక్యం తెలిసిన వాడును, నేను మారుమనసు పొందాను, నేను బాప్తిసం తీసుకున్నాను, ఇదే కథ. దేవుని కొరకు ఏం చేస్తూ ఉన్నాం మనము? దేవుని యొక్క రాజ్యము కట్టుటకై, సంఘ అభివృద్ధి కొరకు వాట్ ఆర్ వి డూయింగ్? అది నా మాటలు కాదు, దేవుని యొక్క ఆజ్ఞ. అనేక మందిని సువార్తలోకి నడిపించాలి, వాళ్ళని మార్చగలగాలి, క్రీస్తు కొరకు వారిని పాపం నుండి వారిని విడిపించగలగాలి, ప్రార్థించాలి. మరి వారు కూడా మారు మనసు రక్షణ పొంది వారు కూడా మరి గొప్ప సైన్యం వల్లే దేవుని రాజ్యం కట్టుటకు సంఘముగా పని చేయగలగాలి. అటువంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. సమరయ స్త్రీ యొక్క జీవితం చూస్తే చక్కగా తన జీవితాన్ని మార్చుకున్నది. అంత మాత్రమే కాదు, దేవా నేను ఇంకా దాహము కాకుండానట్లు ఆ నీరు, ఆ జీవజలం నాకు దయచేయి ప్రభువా. ఆమెలో ఒక ఆశ, థర్స్టీనెస్, ఒక దాహం కనబడుతున్నది దేవుని కొరకు. అంటే లోకానుసారమైనటువంటి తన తండ్రి అయిన యాకోబు బావి నుంచి వచ్చే నీరు కాదు, ఆ బావి తన కుటుంబీకులు ఎదురుగుండా కనబడుతుంది. ఆ బావిలో నీరు తను తాగొచ్చు, కానీ ఆ రక్షకుడిని గ్రహించింది, ఈయనిచ్చే నీరు తాగితే నేను ఇంకెప్పుడు కూడా తప్పికొనను. ఆ మార్పు మనకు రావాలి. వాక్యం వింటూ ఉండటం మాత్రమే కాదు, కానీ వాక్యాన్ని విని విశ్వాసంలో బలపడాలి.
ఈ జీవజలములు అనే ఈ వాక్యాన్ని సమృద్ధిగా దీన్ని ధ్యానిస్తూ ఈరోజు చెప్పబడిన వాక్యం కాదు కానీ ఒక క్రమశిక్షణగా అలవాటుగా మార్చుకొని వాక్యాన్ని అంతా కూడా బైబిల్ అంతా కూడా చదవాలి, విశ్వాసమును బలపరుచుకోవాలి, క్రమంగా మందిరానికి రావాలి. ఎందుకంటే వినుట ద్వారా విశ్వాసము, వినటానికి వెనుకడుగు వేయకూడదు కానీ ముందు వచ్చి వాక్యం వినటానికి ఆశపడాలి. ఆ విధంగా మీ విశ్వాసాన్ని దేవుడు బలపరచాలి, ఈ సంఘాన్ని మరింతగా దేవుడు అభివృద్ధి పరచాలి, మీ యొక్క కుటుంబాలు దీవించబడాలి. అటువంటి కృప ఈ సంఘమునకు, మీ సంఘంలో ఉన్నటువంటి మీ కుటుంబాలకు, మీ బిడ్డలకు దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమె నోరు తెరిచి చిన్న ప్రార్థన చేద్దాం. కండ్లు మూయండి. మౌనంగా ఉండకుండా దేవుని యొక్క విన్న వాక్యాన్ని బట్టి నోరు తెరిచి, దేవా నేను అల్పుడుగా వచ్చాను ప్రభువా, అవిశ్వాసిగా వచ్చాను, నేను వట్టివాడిగా నా కఠిన హృదయంతో నేను వచ్చాను ప్రభువా, నన్ను ముట్టి స్వస్థపరచు దేవా. నా యొక్క బలముని నమ్ముకున్నాను, నా యొక్క శక్తిని నమ్ముకున్నాను, నా యొక్క జ్ఞానముని నమ్ముకున్నాను ప్రభువా. ఈ దినమున నీవిచ్చే ఆ జీవజలములు, నీవిచ్చే ఆ వాక్యం ద్వారా నన్ను తృప్తిపరచు, నన్ను బలపరచు, నన్ను ఆత్మీయంగా బలపరచు. అంత మాత్రమే కాదు, ఇంకా అనేక మందిని నీ యొక్క బందిరానికి తోడుకొని వచ్చే శక్తి నాకు దయచేయి ప్రభువా. నా కుటుంబాన్ని మార్చు, నా కుటుంబంలో ఉన్న బిడ్డలను మార్చు, సంపూర్ణ విశ్వాసము, రక్షణ, నీ యొక్క నీతి మాకు అనుగ్రహించి ప్రభువా అని దేవుని నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా ప్రార్థన సమయము ప్రార్థన చేసుకుందాం. దయచేసి విన్న మాటను బట్టి చిన్న ప్రార్థన. సమరయశ్రీ క్రీస్తు ప్రభు మాట విని తన స్వనీతిని, స్వభక్తిని విడిచిపెట్టింది. తనకున్నటువంటి విశ్వాసము సరైనది కాదని గుర్తించింది. జీవజలములైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని ఆమె తన హృదయములో చేర్చుకున్న తర్వాత గొప్ప రక్షణ ఆమె యొక్క జీవితంలో ప్రవేశించింది. ప్రేమ కలిగినటువంటి దేవుడు మనలను ప్రేమించి ఈ యొక్క మొదటి నెల చివరి వారంలో మరొకసారి ఆయన మనతో మాట్లాడి ఉన్నారు. విన్న మాటలను బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎన్ని సంవత్సరాలు మందిరంలోకి వచ్చి వెళ్ళిపోతూ ఉపయోగం లేని వ్యక్తిగా ఉంటే రేపు దేవుని ఎదుట నిలబడి ఏమని లెక్క చెప్తావు? దేవుని ఎదుట నిలబడి ఏమి సమాధానం ఇవ్వగలవు? నువ్వు సంఘములో ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండాలి. సమరయశ్రీ తన ఊరినంతటిని రక్షించుకున్నది. నీ ఇంట్లో నీకు కలిగిన వారికి రక్షణ ఉన్నదా? నీ స్నేహితులకు రక్షణ ఉన్నదా? వారి గురించిన భారం ఉన్నదా? నీ రక్త సంబంధికుల విషయంలో నీకు వేదన ఉన్నదా? ఓసారి పరిశీలన చేసుకుందాం. విన్న మాటలు బట్టి చిన్న ప్రార్థన చెప్పుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, ఘనమైన మా స్వామి, మీ పరిశుద్ధమైన పాదాలు కొందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయం నుండి ఇప్పటి వరకు మా నాయన మీ దాసులను మీరు సిలువు చాటును మరుగుపరిచి మీరు అందించిన దివ్యమైన మాటలు కొరకే స్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మీరు అందించిన మాటలు అది హృదయంలో తప్పక ప్రభువా నీరు కట్టి ముప్పదర నూరంతులుగా ఫలించడానికి సహాయం చేయండి. ఎవరి జీవితాలు సజీవయాగంగా సమర్పించుకోవడానికి కృపానుగ్రహించి నడిపించండి నాయన. సమరశ్రీ తన కుండను విడిచిపెట్టి తన ఊళ్ళోకి వెళ్ళి ఇదిగో ఊరినంతటిని క్రీస్తు ద్వారా తీసుకొచ్చిన విధముగా ప్రభువా ఇదిగో మీ కొరకాయ ఓ బలమైన సాధనాలుగా ఇక్కడ మోకరించిన ప్రతి వ్యక్తి కూడా మీకు ఉపయోగపడమైనటువంటి వ్యక్తులుగా ఉండడానికి సహాయం చేయండి. వాక్యం అందించిన మీ దీన సేవకులను మీరు దీవించండి ప్రభువా. మీ దాసులను మీరు బలపరిచి రాబోయే దినాలు ఇంకా బహుబలంగా సవాస పరిచయలో వాడుకోమని దాసుని కుటుంబాన్ని, సేవ పరిచర్య అంతటిని కూడా మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ మాకు అందించిన మీ మాటలను బట్టి ఉదయం అంతటితో మిమ్మల్ని కనపరుస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మనిక అన్యోన్య సవాసం కూడి వచ్చిన మనకిని వచ్చినటువంటి విశ్వాసుల కుటుంబాలకు, సంఘానికి తోడై ఉండి నడిపించి దీవించును గాక. ఆమేన్. ఆమేన్.